జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్లో ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసి అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, భూపాలపల్లి మార్కెట్ చైర్మన్ గుంటూజు కిష్టయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ విజన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు ఇపకాయ నర్సయ్య, నాయకులు ఉమేష్ గౌడ్, మేకల భిక్షపతి, బోట్ల సుధాకర్, కొలపాక సాంబయ్య, మైస భిక్షపతి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియామకం చేసి ఎలాంటి లోపాలు లేకుండా చేయాలని 55,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వివిధ శాఖలలో. అదే రకంగా ఈరోజు గురుకులాలలో కూడా గత 10 సంవత్సరాలు వెళ్ళిన ప్రభుత్వం మీకు మెస్ ఛార్జీలు పెంచలేదు. ఇప్పుడు పెరిగిన ధరలకు అనుకూలంగా 40% మెస్ ఛార్జీలు పెంచి మీకు మీ ఇంటికి పోయినప్పుడు కూడా టిఫిన్, బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా లంచ్, డిన్నర్ మంచి ప్రోటీన్స్తో కలిగినటువంటి కూరగాయలు, నాన్ వెజ్ కూడా ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 40% మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సబ్బులు, మీకు ఇతర వస్తువులు, కాస్మెటిక్స్ దానికి కూడా 200% పెంచాం. 50 రూపాయలు ఉన్నటువంటి వ్యవస్థలో 200 రూపాయలు మీకు వచ్చే విధంగా మెస్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్స్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. అవి పెంచడమే కాకుండా మీకు ఎలాంటి లోపాలున్నా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు, కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, మీరంతా కూడా మా కుటుంబ సభ్యులు. ఈ ప్రభుత్వానికి చదువుకునే పిల్లలకు కూడా మీ తల్లిదండ్రులు కాయ కష్టం చేసి బాగా చదివించి మా పిల్లలు ప్రయోజకులు కావాలని, మా పిల్లలు కూడా మంచిగా ఎదగాలని, కలెక్టర్లుగా, ఐపీఎస్లుగా, ఉపాధ్యాయులుగా, ప్రొఫెసర్లుగా, సాఫ్ట్వేర్లుగా, డాక్టర్లుగా ఎదగాలని మీకు తల్లిదండ్రులు కాయ కష్టం చేసి చదివిస్తున్నారు.